ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, సంఖ్యాకాండం 26వ అధ్యాయాన్ని ధ్యానము చేద్దాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ తెగులు పోయిన తరువాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఇలాగు సెలవిచ్చాను. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజములోని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఇశ్రాయేలీయులలో సేనగా బయలువెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. పిల్లరా, సంఖ్యాకాండం అనే ఈ పేరు ఎందుకు వచ్చిందో ఉపోద్ఘాతములో మనం విన్నాం. ఈ సంఖ్యాకాండం మొదటి 2 అధ్యాయాల్లో వారిని లెక్కించుట మనము చూడగలం. అలాగే 26వ అధ్యాయములో రెండవసారి లెక్కించుట, వారి సంఖ్యను లెక్కించుట. కనుక ఈ సంఖ్యాకాండం 26వ అధ్యాయానికి ఒక పేరు రెండవ జనాభా లెక్కలు, లేదా ఇశ్రాయేలీయులు రెండవసారి లెక్కించబడుట. ఈ అధ్యాయం 65 వచనాలు ఉన్నాయి. 2 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 51వ వచనం వరకు అరణ్యములో ఇశ్రాయేలీయులు రెండవసారి లెక్కించబడుట. 52 నుండి 65 వరకు 52 నుండి 65 వరకు వాగ్దాన దేశము యొక్క వారసత్వం, వాగ్దాన భూమిని ఎవరు స్వతంత్రించుకుంటారు, ఆ విషయాలను గురించి ఈ భాగములో రాయబడి ఉన్నది. ప్రియులరా, ఆ తెగులు పోయిన తరువాత అన్నాడు కదా. ఈ అధ్యాయాన్ని మనము గమనిస్తూ ఉండగా ఈ సంఖ్యాకాండములోని ఈ అధ్యాయాలు, వాటి లెక్కలు, వాటి సంఖ్యలు చదవడం కొంతమందికి అది ఒక బోరింగ్గా ఉండవచ్చు. కానీ అందులో ఆసక్తికరమైనటువంటి ఆత్మీయమైన పాఠాలను మనము చూడగలం. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు 3 సార్లు లెక్కించాడు. నిర్గమాకాండం 30వ అధ్యాయములో వారిని మొదటిసారి లెక్కించమన్నాడు. ప్రత్యక్షపు గుడారము యొక్క ముగింపు సందర్భంగా, అంటే అందులో పరిచర్య, అందులో ఎవరు లోపలికి వెళ్ళాలి, ఎవరు బలులు అర్పించాలి, సో వాటన్నిటి కొరకైనటువంటి మొదటి ప్రజాగణన, జనగణన, మొదటి ప్రజా సంఖ్య. తర్వాత సంఖ్యాకాండం 1వ అధ్యాయం మనము గమనించినప్పుడు వాగ్దాన దేశమును స్వతంత్రించుకోవడానికి ఇశ్రాయేలీయులు వారి యొక్క సిద్ధపాటు సమయములో వారిని లెక్కించమన్నాడు. కానీ ఈ భాగంలో లేవీయులను మినహాయించమన్నాడు. 20 సంవత్సరముల పైప్రాయము గల పురుషులను మాత్రమే లెక్కించమన్నాడు సంఖ్యాకాండం 1వ అధ్యాయములో. ఆ తర్వాత ఈ అరణ్య యాత్రలు 38 సంవత్సరాలు వారు సంచరించిన తరువాత వాగ్దాన దేశమును వారు స్వతంత్రించుకోవడానికి, వారు యుద్ధములు చేయడానికి ప్రతి వ్యక్తి ఆ పోరాడే వయస్సు కలిగినటువంటి వ్యక్తులను 3వసారి లెక్కించమన్నాడు సంఖ్యాకాండం 26వ అధ్యాయం 2వ వచనములో. దేవుడు ఎందుకు దేవుడు లెక్కించమన్నాడు? దేవుడు ఒక కాపరిగా ప్రతి గొర్రె విషయమై ఒక విచారణాత్మకమైనటువంటి లెక్క ఇది. వారిని గూర్చిన విచారణ, ప్రేమతో వారిని ఎలా కాపాడాలో కాపాడుటను గూర్చినటువంటి లెక్క. అలాగే దైవ గ్రంథములో మనం గమనిస్తున్నప్పుడు నేడు సంఘ నాయకులు అదే చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు కదా. ఎవరు లోపలికి వచ్చారు, ఎంతమంది లోపలికి వచ్చారు, వారి యొక్క నమూనా, వారు
ఎలా బలపడాలి, ఒకవేళ ఏ విషయములో వారు క్షీణిస్తున్నారు, వారిని గూర్చినటువంటి ఒక కాపరత్వపు లెక్కను వారు కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనములో మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని అన్నాడు కదా. మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ పైన ఆ మిమ్మను కాసేవారు. 17వ వచనం చూడండి అక్కడే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో మీ పైన నాయకులుగా ఉన్నవారు వారు లెక్క అప్పవలసిన వారి వలె కదా. వారు లెక్క చెప్పాలి అంటే ముందు వారు లెక్కించిన వారై ఉండాలి, ఆ తర్వాత వారు దేవునికి లెక్క చెప్పవలసిన వారుగా ఉన్నారు. సరే, మనము మొదటి 51వ వచనం వరకు ఇశ్రాయేలు గోత్రములను దేవుడు లెక్కించమన్నాడు రెండవసారి. ఈ భాగాన్ని 3 విషయాలు ఆలోచన చేద్దాం. మొదటి 51 వచనాలను 1 నుండి 4 వచనాలు లెక్కించమని దేవుని ఆజ్ఞ కదా. జనాభా గణన తీసుకోవాలని దేవుని యొక్క ఆజ్ఞగా ఈ మొదటి 4 వచనాలను మనము గమనిస్తున్నాం. అంటే ఈ మొదటి 4 వచనాల్లో ఉన్నటువంటి ఆత్మీయ పాఠమేమి? దేవుడు ప్రతి వ్యక్తి విషయమై ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఆయన లక్ష్యముంచుచూ ఉన్నాడు కదా. మనము గత మునుపటి అధ్యాయాలను గమనించినప్పుడు 25వ అధ్యాయం దేవుడు ఒక తెగులును పంపాడు. తెగులు ద్వారా మరి కొన్ని వేల మంది చనిపోయారు, అరణ్యములో వారు చనిపోయారు కదా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి వారు బయలుదేరి వచ్చిన ఆ తరం, మొదటి తరం అరణ్యములో వారు రాలిపోయారు, అంటే వారు చనిపోయారు. ఈ అరణ్యములో 2 మాత్రమే మిగిలారు, ఆ వాగ్దాన దేశములో ప్రవేశించటానికి అర్హత పొందారు. వారే యెహోషువ, కాలేబు. అహరోను మరణించాడు. ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయములో మోషే మరణిస్తాడు. ఇక అందులో కేవలం పాత జనగణనలో ఉన్నవారు యెహోషువ, కాలేబులు మాత్రమే. కారణం ఏమిటి అంటే ఇక్కడ ఒక పాఠం. అవిశ్వాసము వలన వారు రాలిపోయారు, విశ్వాసము వలన వీరిద్దరు మిగిలిపోయారు. అందుకే దేవుడు రెండవసారి వారిని లెక్కించమని దేవుడు ప్రజలకు ఆజ్ఞాపించాడు. 3-4 వచనాలు చూడండి. కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలవారిని లెక్కించండి. యెహోవా మోషేకును ఐగుప్తు దేశము నుండి వచ్చిన ఇశ్రాయేలులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో ఎరికో యుద్ధనున్న యోర్దాను దగ్గరనుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పాను కదా. దేవుడు ప్రారంభములో మొదటి అధ్యాయములో ఎలాగైతే లెక్కించమన్నాడు, 20 ఏండ్లు పైప్రాయము కలిగిన వారు వీరెవరు? యవన కాలములో ఉన్నవారు. వీరెవరు? యుద్ధము చేయగలిగిన వారు. వీరెవరు? యోధులు, పోరాడాలి. వారి ముందు జయించవలసినటువంటి స్వాస్థ్యం ఉన్నది, పారద్రోలవలసినటువంటి 7 జాతుల వారు ఉన్నారు. మరి వారిని జయించాలంటే యుద్ధము చేయవలసిన వయస్సు గలవారుగా ఉండాలి. అందుకే కృత నిబంధనలో కూడా మన క్రైస్తవ జీవితంలో మనకు పోరాటం ఉన్నది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి 18వ వచనం వరకు మనం గమనించినప్పుడు మన పోరాటం. అయితే ఈ పోరాటం ఆనాడు వారి పోరాటం వేరు, ఈనాడు కృత నిబంధనలో మన పోరాటం వేరు. 12వ వచనంలో అంటాడు, ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం, ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, రక్త మాంసములతో కాదు, మనుషులతో కాదు. ఈ లోకములో ఉన్న నాయకులు, రాజకీయ నాయకులు, లేదా ఈ లోకములో ఉన్నటువంటి వ్యక్తులతో కాదు. మరెవరితో? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోను. ఈ ప్రధానులు, అధికారులు వీరందరూ ఎవరు అంటే ప్రియులరా, వీరందరూ అపవాది వాని యొక్క సేన,
వారితో మనము పోరాడుతూ ఉన్నాం. అంధకార సంబంధులకు లోకనాథులతో మన పోరాటం కదా, ఈ లోకములో మన పోరాటం అపవాది వాని సేనతో అని మనము గమనించాలి. సరే, ఇందులో అరణ్యములో వారి ప్రయాణం ఆఖరి గడియలలోనికి వారు వచ్చారు. దేవుడు తన ప్రజలను ప్రేమిస్తున్నాడు అనడానికి ఈ జనసంఖ్య యొక్క రుజువు. ఆయన ఒక మంచి గొర్రెల కాపరి వలె తన గొర్రెలను ఎలా ఆ మార్గములో ఉంచాలో, వాటిని జాగ్రత్తగా నడిపించాలో, వాటి లెక్కను చూడడానికి దేవుడు వ్రాయించాడు. ఈనాడు కూడా మన విషయములో ఆయన శ్రద్ధ గలవాడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినటువంటి దేవుని ప్రజల విషయమై ఆయన శ్రద్ధ గలవాడు. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాల్లో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలపడదు కదా. ఈ భాగమును మనం గమనిస్తుండగా 2 పిచ్చుకలు, ఒక కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడును గదా, అంటే వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా. 31వ వచనములు అన్నాడు. ఇంకేమన్నాడు? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి. అంటే మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. లూకా సువార్త 12వ అధ్యాయం 6, 7 వచనాలు మనం చదివితే, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును గదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. ఇదేంటిది? వాస్తవానికి 1 కాసుకు 2 పిచ్చుకలు, 2 కాసులకు 4 పిచ్చుకలు, మరి 5 పిచ్చుకలు అన్నాడు. ఒకటి కొసరు, అంటే ఉచితంగా అలా వేయడం, ఒక పిచ్చుకను వేయడం కదా. కొంత కూరగాయ తీసుకున్నప్పుడు ఒక కూరగాయ అలా ఉచితంగా తీసుకున్నట్లు. అంటే మనిషికి లెక్కలేదు అది, కానీ దేవుడు దాన్ని కూడా లెక్కించేవాడు. దాని విషయమై కూడా ఆయన శ్రద్ధ కలిగిన వాడు. ఈ లోకములో జీవులన్నిటి విషయమై ఆయన శ్రద్ధ గలవాడు. దేవునికి తెలియని పరిష్కారం అంటూ ఏది లేదు, దేవునికి తెలియని సమస్య అంటూ ఏది లేదు. నీ విషయమై ఆయన శ్రద్ధ గలవాడు అని మొదటి 4 వచనాల్లో మనం గమనిస్తున్నాం. ఆయన ఒక మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెలను ఆయన నడిపించేవాడు. 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని దేవుడు ఆయన వాటిని నడిపించేవాడు. సో మొదటి 4 వచనాల్లో ఆయన లెక్కించువాడు, ఆయన శ్రద్ధ చూపువాడు, ఆయన జాగ్రత్తను చేయువాడు అనే మాటను గమనిస్తున్నాం. తర్వాత చూడండి, 5వ వచనము నుండి 51వ వచనం వరకు గోత్రముల లెక్కింపు. అయితే ఇక్కడ 5 నుండి 50 వరకు 12 గోత్రములను లెక్కించుట. 51వ వచనములో ఆ లెక్కించిన వారి మొత్తము సంఖ్యను ఆ భాగములో చెప్పాడు. సరే, దీన్ని మనం ఆలోచన చేస్తూ ఉండగా ఈ లెక్కలు, వాటి వివరాలు మనం ఆలోచన చేద్దాం. 5 నుండి 11వ వచనం వరకు రూబేను గోత్రమును లెక్కించుట. రూబేను గోత్రమును లెక్కించుట. ఈ మొదటి జనసంఖ్యలో, అంటే రూబేను గోత్రములో నుండి యుద్ధమునకు సిద్ధముగా ఉన్నవారు 46,500 మంది అన్నాడు. సరే, వీరిని గూర్చినటువంటి మాటలు తర్వాత విందాం. రెండవది 12 నుండి 14 వచనాల్లో షిమ్యోను గోత్రమును లెక్కించుట. వారి సంఖ్య 59,300 మంది. 15 నుండి 18 వరకు 3 గాదు గోత్రమును లెక్కించుట. వారి సంఖ్య 45,650 మంది. 19 నుండి 22 వరకు యూదా గోత్రమును లెక్కించుట. వారి సంఖ్య 74,600 మంది. తర్వాత 23 నుండి 25 వరకు ఇస్సాకారు గోత్రమును లెక్కించుట. వారి సంఖ్య 54,400 మంది.
తర్వాత 26 నుండి 27 వరకు జబూలూను గోత్రమును లెక్కించుట, వారి సంఖ్య 57,400 మంది. తర్వాత 7వది మనష్షే గోత్రమును లెక్కించుట, 28 నుండి 34 వచనం వరకు మనష్షే గోత్రమును లెక్కించుట, వారి సంఖ్య 32,200 మంది. 8వది 35 వచనం నుండి 37 వచనం వరకు ఎఫ్రాయిము గోత్రమును లెక్కించుట, వారి సంఖ్య 40,500 మంది. 9వది 38 నుండి 41 వరకు బెన్యామీను గోత్రమును లెక్కించుట, వారి సంఖ్య 35,400 మంది. 10వది 42 నుండి 43 వరకు దాను గోత్రమును లెక్కించుట, దాను గోత్రం వారు 62,700 మంది. తర్వాత 11వది 44 నుండి 47 వరకు ఆషేరు గోత్రమును లెక్కించుట, 41,500 మంది. తర్వాత 12వది నఫ్తాలి గోత్రమును లెక్కించుట. కదా, ఈ నఫ్తాలి గోత్రములో ఉన్నవారు 53,400 మంది. మంచిది ప్రియులారా, మనము ఈ గోత్రములు వారి లెక్క దేవుడు ఎందుకు వ్రాయించాడు అంటే మనం ఇలా ఆలోచన చేద్దాం. మొదటి అధ్యాయములో ఒక రూబేనీయులనే తీసుకుందాం. 46,500 మంది, 46,500 మంది. మరి ఈ రెండవసారి వారిని లెక్కించినప్పుడు వారి సంఖ్య ఎంత? దేవుడు వారిని లెక్కించినప్పుడు వారు తగ్గిపోయారా, వారు లేక ఎక్కువగా కనబడుతున్నారా అని మనం చూచినప్పుడు చూడండి, ఈ రూబేనీయులటువంటి వారు ఎవరెవరు లెక్కించబడ్డారు, వారి సంఖ్య ఏంటి కదా? వారు 43,700 మంది అన్నాడు. రూబేనీయులు వారు ఏమైపోయారు? క్షీణించారు. వారు ఎందుకు క్షీణించారు? మరొక గోత్రం వారు మొదటి అధ్యాయములో లెక్కించబడిన సంఖ్య కంటే 26వ అధ్యాయములో లెక్కించబడిన సంఖ్య వారు వృద్ధి చెందారు. వారు ఎందుకు వృద్ధి చెందారు? కారణాలు ఉన్నాయి. అందుకే దేవుడు వారిని గూర్చి ఆయన వ్రాయించాడు. సరే, ఈ 12 గోత్రముల వారిని ఇలా చూద్దాం. మరలా ఏమిటది అంటే ఒక 7 గోత్రముల వారు వృద్ధి చెందారు. ఒక 5 గోత్రముల వారు క్షీణించారు. ముందుగా ఈ 7 గోత్రముల వారు వృద్ధి చెందిన వారెవరు? మన ముందు వరుసగా ఎవరెవరు ఏ ఏ ఏ వరుసలో ఉన్నారో చదువుకున్నాం. ఇప్పుడు ధ్యానం చేద్దాం. వృద్ధి చెందిన గోత్రములేమిటి? ఎందుకు వృద్ధి చెందారు? క్షీణించిన గోత్రములేమిటి? వారు ఎందుకు క్షీణించారు? వారి ఆధ్యాత్మికమైన వృద్ధి. ప్రియులారా, అందుకే దేవుడు అన్నాడు చాలా సార్లు, ఈ మొదటి వారు కడపటి వారవుతారు, కడపటి వారు వారి మొదటి వారవుతారు. కారణం ఏంటంటే వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి వారి ఆత్మీయమైనటువంటి విషయాలను బట్టి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ప్రభు ఇలా అన్నాడు, మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు కదా. మత్తయి సువార్త 20వ అధ్యాయం 16వ వచనములో కూడా అదే మాటను మనము గమనిస్తున్నాం. మొదటి వారు అనేకులు, కడపటి వారు అవుతారు. కారణం ఏమిటి? అపరాధం. కొంతమంది జీవితాల్లో అపరాధము ద్వారా క్షీణించారు. మరి కొంతమంది జీవితాల్లో విధేయత, విశ్వాసము ద్వారా వారు వృద్ధి చెందినట్లుగా దైవ గ్రంథములో మనము గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఈ వృద్ధి చెందిన వారు ఎవరెవరో 7 గోత్రముల వారు. 1 మనష్షే గోత్రము వారు వాస్తవానికి 7వ సంఖ్యలో లేదా 7వ పట్టీలో 7వ వారుగా వారు ఉన్నారు. వారు మొదటిసారి లెక్కించబడినప్పుడు వారు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు లెక్కించబడగా వారు ఎంతమంది ఉన్నారు? దేవుడు వారిని ఇప్పుడు లెక్కించినప్పుడు 26వ అధ్యాయములో 52,700 మంది. మనష్షే యోసేపు యొక్క కుమారుడు. వాస్తవానికి లేవి గోత్రమును దేవుడు ఏం చేశాడు? 12 గోత్రములలో నుండి వేరు చేశాడు. గుడారము మోయడానికి, గుడారమును తీయడానికి, గుడారమును వేయడానికి కదా ఈ లేవి గోత్రాన్ని
సంఖ్యాకాండం 4వ అధ్యాయములో ఏరు చేశాడు. కానీ ప్రియులారా, ఈ మనష్షే గోత్రము అది వృద్ధి చెందినట్లుగా మనము గమనిస్తున్నాం. వాస్తవానికి యోసేపు యూదుడే, అబ్రహాము సంతానమే. కానీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఒక ఐగుప్తురాలైనటువంటి ఆసేనాతుని పెళ్లి చేసుకున్నాడు. ఒక యూదునికి అన్యురాలికి పుట్టినటువంటి కుమారుడు మోషే మనష్షే. అంటే సాంకేతికంగా అతడు యూదుడు కాదు. కారణం ఏంటంటే, చెప్పాలంటే సగం యూదుడు ఆయన దేవుడు అతనిని అరణ్యములో విస్తరింపజేశాడు. ఇది దేవుని కృప. దేవుడు ఆయన పక్షపాతి కాడు. ఎవరైతే ఆయనకు విధేయులుగా ఉంటారో విధేయత ఆశీర్వాదమును తెచ్చేది. దాదాపుగా ఆ మొదటి జనసంఖ్యకు, ఈ 26వ అధ్యాయములో 2వ జనసంఖ్యకు మనుష్య గోత్రం వారు 20,500 మంది వారితో జత చేయబడ్డారు. పోరాడే యోధులు. ఈ 38 సంవత్సరాల ప్రయాణములు. రెండవది బెన్యామీనీయులు. వారు కూడా వృద్ధి చెందినట్లుగా మనము గమనిస్తున్నాం. ఈ బెన్యామీను రాహేలు యొక్క చివరి కుమారుడు మాత్రమే కాదు, 12 గోత్రములలో ఇతడు చివరి కుమారుడు. ఆఖరి వానికి ఆయన వృద్ధిని కలుగజేశాడు. బెన్యామీను అలా వృద్ధి కావడానికి కారణం ఏమిటి? వారి అన్నల పాపముతో కూడా చేరినవాడు కాడండి, ప్రత్యేకముగా ఉన్నవాడు. ప్రత్యేకత అనే పాఠాన్ని మనము చూడగలం. ఇంకా వృద్ధి చెందిన 3వ గోత్రం ఆషేరు గోత్రము వారు. ఈ ఆషేరు ఎవరు అంటే జిల్ఫా కుమారుడు కదా, లేయా దాసి జిల్ఫా కుమారుడు, 8వ తెగకు చెందినవాడు. వాస్తవానికి ఈ దాసి శరీరము ద్వారా పుట్టినటువంటి కుమారుడు కదా. అసూయ అంటే ఇతని జీవితంలో అసూయకు దూరంగా ఉన్నాడు, అవిశ్వాసానికి దూరంగా ఉన్నాడు. తన నిజమైన స్థితి ఏమిటో ఎరిగి, నేను నిరాకరించబడిన వాణ్ణి, నేను బలహీనుణ్ణి, నేను దాసి కుమారుణ్ణి అని ఎరిగి తానొక దాసునిగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నవాడు. అందుకే దేవుడు అతనిని వృద్ధి చేసినట్లుగా మనం చూడగలం. 4వ గోత్రం, వృద్ధి చెందిన 4వ గోత్రం ఇస్సాకారు గోత్రము. ఇస్సాకారు ఇతడు లేయా కుమారుడు కదా. అతని పేరు మనము గమనిస్తున్నప్పుడు, యోసేపు బానిసగా అమ్మడానికి యూదా వారిని ఒప్పించక ముందే యోసేపును చంపాలని సహోదరులకు సలహా ఇచ్చినది ఎవరు? ఇస్సాకారే. అంటే సహోదరుని మీద ద్వేషం పెంచుకున్నవాడు ఒకప్పుడు. అయితే ఏమయ్యాడు? అతనిలో రాను రాను ఒక మార్పు ప్రారంభమైనది. ఒకప్పుడు నరహత్య చేయడానికి ప్రేరేపించిన వాణ్ణి. అందుకే సహోదరుని మీద కోపపడు ప్రతివాడు వ్యర్థుడా అని చెప్పు ప్రతివాడు, ద్రోహి అని చెప్పు ప్రతివాడు నరకాగ్నికి లోనగునని మత్తయి సువార్త 5:22లో ఉంది. అయితే ఇతడు ఏమైపోయాడు? నేను యోసేపును చంపడానికి ఒకప్పుడు ఒప్పుకున్నవాణ్ణి అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, ఇశ్రాయేలీయులు అరణ్యములో అనేక మంది రాలిపోయారు. తన భావోద్వేగాలను, నోటిని అదుపులో ఉంచుకున్నవాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం చెప్పినట్లుగా. అందుకే ఇతని గోత్రమును కూడా దేవుడు వృద్ధి చెందించాడు. తర్వాత 5వ గోత్రం, అంటే వృద్ధి చెందిన 5వ గోత్రం జబూలూను గోత్రం. జబూలూను కూడా లేయా కుమారుడే, 10వ సంతానముగా మనం చూడగలం. అంటే ఇస్సాకారు వలె జబూలూను కూడా యోసేపును చంపాలనుకున్న వారిలో అసూయతో నింపబడినటువంటి వాడి జబూలూను. అయితే ఈ అసూయ అనేది శరీర కార్యములతో కూడినది, శరీర సంబంధులతో కూడినదని ఎరిగి
అసూయను విడిచిపెట్టి ఆత్మ సంబంధి వలె ప్రేమతో ఎదిగినవాడు కనుక అరణ్య యాత్రలో దేవుడు వీరి గోత్రమును కూడా వృద్ధి చెందించాడు. ఆ తర్వాత 6వది అంటే వృద్ధి చెందిన గోత్రం దాను గోత్రం. వాస్తవానికి దాను ఈ రాహేలు దాసి అయిన బిల్హా కుమారుడు కదా. గాదు ఈ దాను కూడా శరీర సంబంధమైనటువంటి వాడే కానీ తన శరీర తత్వమును ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు అని రోమాపత్రిక 8వ అధ్యాయంలో చెప్పినట్లుగా అతడు శరీర కార్యములను చంపినవాడు కనుకనే అరణ్యములో అనేక మంది వారు జీవించారు. ఈ గోత్రము కూడా ఎదిగిన గోత్రం. 7వది వృద్ధి చెందిన గోత్రములలో యూదా గోత్రము కదా. యూదా లేయా కుమారుడు, యాకోబునకు పుట్టిన 4వ కుమారుడు. వాస్తవానికి యూదా జీవితాన్ని మనం ఆలోచన చేస్తే కదా కుమారులు చనిపోతున్నారు. మొదటి కుమారుడు ఏరు, ఓనాను చనిపోయారు. అయితే ఇతడు కోడల విషయమై శేలాను దాచిపెట్టాడు ఆదికాండం 38వ అధ్యాయములో. అయితే ప్రియులారా, దేవుడు ఈ పూర్వమందు చేసిన పాపము అతడు ఒప్పుకున్నాడు. దావీదు వలె పశ్చాత్తాపడ్డాడు. అమ్మా, నీవు నాకంటే నీతిమంతురాలివి అని చెప్పి తన యొక్క కోడలు విషయములో మాట్లాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఈయన జీవితంలో వృద్ధి చెందడానికి తామారును గూర్చి ఒప్పుకున్నాడు. అమ్మా, నీవు నీతిమంతురాలువి, నేను అనీతిమంతుడను. ఎవరి జీవితంలోనైతే తమ పాపమును తాము ఒప్పుకుంటారో వారిని దేవుడు బ్రతికించేవాడు, బాగు చేసేవాడు. కదా ఇలా 7 గోత్రముల వారు అంతకంతకు వృద్ధి చెందారు. అయితే మిగతా 5 గోత్రముల వారు ఏమైపోయారు? వారు అంతకంతకు క్షీణించినట్లుగా చూడగలం. అందులో సిమియోను గోత్రము కదా. సిమియోను వాస్తవానికి ఈ సిమియోను దీనా విషయమై ఆనాడు షెకెము వారు చేసినటువంటి అత్యాచారానికి ప్రతీకారము తీర్చుకున్నవాడు. అయితే ఈ ప్రతీకార చర్యను అలాగే కొనసాగించారు ఈ గోత్రముల వారు. మనము గమనిస్తే సంఖ్యాకాండం 25వ అధ్యాయం ప్రక్కనే వారందరూ చూస్తూ ఉండగా జిమ్రీ అనేవాడు కదా వారందరి ఎదుట పాపము చేశాడు. ఈ జిమ్రీ ఎవరు? షిమ్యోను గోత్రమునకు చెందినటువంటి ఒక నాయకుడు. అందుకే ఏమైపోయారు? క్షీణించిపోయారు. ఈ షిమ్యోను గోత్రము వారు అవిధేయతతో శపించబడుతున్నదని యాకోబు ఆదికాండం 49వ అధ్యాయములోని అన్నాడు. నా ప్రాణమా, వారి సమాజముతో చేరవద్దు, నా ఘనమా, వారి సభతో కలుసుకొనవద్దు, నేను వారిని యాకోబులో చెదరగొట్టెదను, ఇశ్రాయేలీయులలో వారిని చెదరగొట్టెదను కదా. సిమ్యోను పాపమును అలాగే కొనసాగించాడు. రెండవది ఎఫ్రాయిము గోత్రము కూడా క్షీణించిపోయినట్లుగా చూడగలం. యోసేపు కుమారులు లో ఒకరు కదా. మనష్షే వలె ఎఫ్రాయిము కూడా ఈ సగము మరి ఉండవలసిన వాడే. అయితే ఎఫ్రాయిమీయులు ఏమయ్యారు? ఈ బంగారు దూడను పూజించే విషయములో వారందులో పాలు పొందినవారు. అందుకే ఈ 10 గోత్రముల వారు విడిపోయారే. సొలొమోను తరువాత 10 గోత్రముల వారు ఉత్తర రాజ్యం, ఇజ్రాయేలు రాజ్యం అన్నారు. ఎఫ్రాయిము అని పిలువబడ్డారు. హోషేయ గ్రంథములో ఎఫ్రాయిము పిరికి గుండెగల గువ, బుద్ధి లేని పిరికి గుండెగల గువ, తిప్పి వేయబడని అప్పము వంటి వాడు ఈ ఎఫ్రాయిము. అంటే వారు తమ పాపమును విడిచిపెట్టలేదు, అలాగే కొనసాగిన వారు. మూడవది నఫ్తాలి గోత్రము కూడా క్షీణించిపోయినట్లుగా చూడగలం. ఈ నఫ్తాలి రాహేలు దాసి అయిన బిల్హా కుమారుడు, శరీర సంబంధమైన కుమారుడు. అయితే ఇతడు ఈ గోత్రము వారు బంగారు దూడను పూజించిన వారు. చివరికి వారు ప్రభు ఎదుట తమ్మును తాము తగ్గించుకొనలేదు.
దీనులు కాలేదు. తర్వాత 4వ గోత్రం, క్షీణించిపోయిన గోత్రం గాదు గోత్రం వారు. వీరు కూడా లేయా దాసి అయిన జిల్ఫా కుమారుడు కదా. వీరిని మనం గమనించినప్పుడు కోరహుతో పాటు వీరు చేరినవారు రూబేనీయులు, గాదీయులు. గాదు గోత్రం సంఖ్యాకాండం 16వ అధ్యాయములో కోరాహు, దాతాను, అభిరాము, ఓను కదా వీరందరూ ఆనాడు ఏమైపోయారు? మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేసిన వారిలో వీరు కూడా ఉన్నారు. తిరుగుబాటును బట్టి వీరు క్షీణించిపోయారు. 5వది రూబేను గోత్రం. రూబేను లేయా యాకోబులకు పుట్టినటువంటి మొదటి కుమారుడు. ఇతడు క్షీణించిపోయిన వారిలో ఆఖరి వాడుగా గమనిస్తున్నాం. మొదటి సంతానం ఆశీర్వాద అర్హత గలవాడు, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. రెండంతల దీవెనను కోల్పోయాడు. కుటుంబ అధికారాన్ని కోల్పోయాడు. యాజకత్వాన్ని కోల్పోయాడు. యాజకత్వం లేవీయులకు వెళ్ళిపోయింది కదా. మొదటి ఈ ప్రధానత్వం యోసేపుకు రెండంతల ఆశీర్వాదం వెళ్ళిపోయింది. అధికారం యూదా గోత్రానికి వెళ్ళిపోయింది. అందుకే రూబేనును గురించి యాకోబు ఏమన్నాడు? ఆదికాండం 49వ అధ్యాయం 3-4 వచనాల్లో, రూబేను, నీవు నీళ్ల వలె చంచలుడవు. సంఖ్యాకాండం 16వ అధ్యాయములో తిరుగుబాటు చేసిన వారిలో ఈ రూబేనీయులు ప్రాముఖ్యంగా ఉన్నారు. మాత్రమే కాదు, రూబేను, గాదీయులు మనష్య అర్ధగోత్రపు వారు. యొర్దాను దాటకుండా యొర్దానుకు అవతల వారు మిగిలిపోయారు. వారే గదరేనీయులుగా పిలువబడ్డారు. మందల కొరకు, గొర్రెల కొరకు, వారి పశువుల కొరకు మిగిలిపోయారు. ఆఖరికి పందులు మేపేవారుగా వారు ఉన్నారు. దేవుని ఆజ్ఞను పాటించి ఎవరైతే నది దాటి యువతలకు వస్తారో, శరీర సంబంధమైన వాటిని దాటి ఆత్మ సంబంధమైన వాటి వైపు వస్తారు, భూ సంబంధమైన వాటిని దాటి పరసంబంధమైన వాటి వైపు వస్తారు. వారు ఏమవుతారు అంటే వాగ్దాన ఆశీర్వాదాన్ని పొందుతారు. పాలు తేనెలు ప్రవహించే వాటి దీవెనను పొందుతారు. అక్కడే ఆగిపోయారా? మందలకు బదులుగా పందులు మేపేవారుగా మారిపోయారు ఈ గదరేనీయులు. గాదు, రూబేను, వారిని గదరేను అన్నారు. తర్వాత 51వ వచనంలో ఇశ్రాయేలీయుల ఆ మొత్తము సంఖ్య 6,01,730 అన్నారు కదా. మొదటి సంఖ్య మొదటిసారి వారు లెక్కించబడినప్పుడు, ఈ రెండవసారి వారు లెక్కించబడినప్పుడు వారు క్షీణించిపోయారు. అంటే పాపం చేసిన వారు కొన్ని గోత్రాల వారే, కానీ ఆ పాపపు యొక్క ప్రభావము 12 గోత్రముల వారి మీద చూపించినట్లుగా 12 గోత్రముల వారు తగ్గిపోయారు. మొదటిసారి జనసంఖ్య 6,03,550. మొదటి అధ్యాయం. 26వ అధ్యాయములో 6,01,730. 1,820 మంది యోధులైన పురుషులను అరణ్యములో వారు నష్టపోయారు. ప్రియ సోదరి సోదరులారా, మనం ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి చేసినటువంటి పాపం ఆకాను ఇశ్రాయేలు ప్రజలందరి ఓటమికి కారణమైనట్లుగా. అందుకే మనం ఏం చేయాలి? పాపమును పరిహరించాలి. పాపము చేసిన వారు పశ్చాత్తాపపడాలి. వారు తిరిగి పశ్చాత్తాప హృదయముతో వారు చేర్చబడాలి. మొదటి 51వ వచనం వరకు గమనించాం. అరణ్యములో ఇశ్రాయేలీయుల రెండవ జనగణన. తర్వాత 52 నుండి 65 వరకు వాగ్దాన దేశము యొక్క వారసత్వం. 52 నుండి 56 వరకు స్వాస్థ్యము పంచుట. 52వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, సంఖ్యాకాండం 26వ అధ్యాయం 52వ వచనం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, వీరి పేర్ల లెక్క చొప్పున ఆ దేశమును
వీరికి స్వాస్థ్యముగా పంచి పెట్టవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యం ఇవ్వవలెను, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. అది కూడా ఎలా ఇయ్యాలట? చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యము వారికి పంచిపెట్టవలెను. ఈ భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు దేవుని యొక్క న్యాయం, ఆయన న్యాయవంతుడు. దేవుని యొక్క సత్యం, ఆయన సత్యవంతుడు. దేవుడు ఎవరి విషయములోనూ పక్షపాతి కాడు. ఆయన కదా, ఆయన ఏమన్నాడు? ఎక్కువ మందికి అంటే ఏ గోత్రము వారైతే ఎక్కువ సంఖ్యలో ఉన్నారో వారికి ఎక్కువ భూమిని ఇవ్వండి, ఏ గోత్రము వారైతే తక్కువ సంఖ్యలో ఉన్నారో వారికి తక్కువ భూమిని ఇవ్వండి. న్యాయమైనటువంటి విభజన మాత్రమే కదా. ఎలా ఇవ్వాలి? సరే, ఈ యెహోషువ ఈ భూమిని ఇస్తున్నప్పుడు తనకు ఎక్కువగా ఇష్టమైన వారికి మంచి భూమిని, లేదా పర్వత భూమిని, నీరున్న భూమిని, తనకు ఇష్టము లేని వారికి సామాన్యమైన భూమిని అలా ఇచ్చినవాడు కాడు ఆయన కదా. న్యాయముగా చీట్లు వేసి అనే మాట, చీట్లు కదా. దినాల్లో సామెతల గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనములో చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. అక్కడే సామెతల గ్రంథం 18:18 చీట్లు వేయుట చేత వివాదములు మానును. చీట్లు వేయుట చేత వివాదములు మానును. మనం ఈ లోకములో గమనిస్తుండగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దాన స్వాస్థ్యమును, వాగ్దాన దేశమును వారికి ఇచ్చాడు. మరి ఈనాడు కొత్త నిబంధనలో కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాల్లో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. చూశారా, మనకు దేవుడు ఆ యొక్క పరలోక స్వాస్థ్యమును ఆయన మనకు అనుగ్రహించాడు, రాజ్య నివాసులనుగా చేశాను. తర్వాత 57 నుండి 62 వరకు లేవి గోత్రము వారి వారసత్వం. నిజమే, 12 గోత్రముల వారికి ఈ వాగ్దాన దేశమును పంచాలి. మరి లేవి గోత్రముల వారి పరిస్థితి ఏమిటి? 57 నుండి 62 వరకు వారిని గూర్చి చెప్పాడు. వారి వారి వంశములలో 57వ వచనం లెక్కింపబడిన లేవీయులు వీరు కదా, వారి సంఖ్యను చెబుతూ వచ్చాడు. ఎవరెవరు? కహాతు మొదలుకొని అమ్రాము, యెకోబేద్ కదా, ఆ తర్వాత అహరోను, మోషే, మిరియాం, అహరోన్, నాదాబు, అబీహు, ఆ తర్వాత ఎలియాజరు, ఈతామారు, వీరందరిని గురించి ఆయన చెబుతూ 62వ వచనములో ఏమన్నాడు? ఆఖరి భాగంలో ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యము లేదు అంటే అర్థమేమి? 12 గోత్రముల వారికి ఎలా దేవుడు పంచిపెట్టాడో అలా వీరికి నేను పంచిపెట్టను అన్నాడు. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటి అంటే వీరికి ఆ లేవి గోత్రములో వారికి స్వాస్థ్యము లేదు అంటే మరి ఎవరు వారికి స్వాస్థ్యము? యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 33వ వచనములో లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు, ఏలైనగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము, ఆయనే వారికి స్వాస్థ్యం. దేవుడు వారికి తన్ను తాను స్వాస్థ్యముగా అప్పగించు. దేవుడే వారి విషయములో పరలోకపు ధనమును వారికి అనుగ్రహించాడు. కానీ దేవునికి చెందినవన్నీ లేవీయులకు చెందినవి. 16వ కీర్తన 5-6 వచనాల్లో ఆయనే వారి భాగము, ఆయనే వారి భాగము. దేవునికి ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రముల వారు వారి వారి స్థలములలో లేవీయులకు పురములనివ్వాలి. అవి దేవునికి చెందినవి, అవి లేవీయులకు చెందినవి. 12 గోత్రముల వారు వారి దశమ భాగములనివ్వాలి.
అవి దేవునికి చెందినవి, అవి లేవీయులకు దేవుడు ఇచ్చాడు. దేవుడే వారి స్వాస్థ్యముగా ఉన్నట్లుగా మనము చూడగలం. ఆఖరి భాగం 63 నుండి 65 వరకు, 63 నుండి 65 వరకు క్రొత్త తరం, క్రొత్త తరం కదా. ఈ క్రొత్త తరమును గురించి దేవుడు చెప్పినటువంటి మాట, ఎరుకో ప్రాంతముల యందలి యొర్దాను యొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరు ఇశ్రాయేలుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు అని చెబుతూ 65వ వచనం, 65వ వచనం లేదా 64, మోషే అహరోనుడు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలుల సంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. వారందరూ ఏమైపోయారు? అరణ్యములో వారు రాలిపోయిరి, అరణ్యములో వారు రాలిపోయిరి, వారి విశ్రాంతిలో ప్రవేశించలేకపోయిరి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనములో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. 65వ వచనం, ఏలైనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదరని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చాను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు. దేవుడు ఈ విశ్రాంతిలోనికి వీరిని ప్రవేశింపజేశాడు, విశ్రాంతిలోనికి వీరిని ప్రవేశింపజేశాడు. దేవుడు వారిని ఐగుప్తు నుండి నడిపించాడు, విశ్రాంతిలో ప్రవేశింపజేశాడు. ఇద్దరు విశ్రాంతిలోనికి వెళ్ళారు. అందుకే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయములో ఇంకా విశ్రాంతి మిగిలి ఉన్నది అన్నాడు. మరొక విశ్రాంతి కొరకు కనిపెట్టాలి. ప్రియులారా, రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో, ఈనాడు కృత నిబంధన కాలములో ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవుడు ఆ శిక్షా విధిని కొట్టివేశాడు. మనలను, యేసు క్రీస్తు ప్రభువును నమ్మిన వారందరినీ ఆయన తన రాజ్యములోనికి వారసులనుగా చేర్చేవాడు. ఒక్కరైనను విడిచిపెట్టబడరు. ఇక్కడ ఒక్కడైనను మిగిలి ఉండలేదు అని ఉండగా, కృత నిబంధనలో ఒకరైనను విడిచిపెట్టబడరు. ఆయన వచ్చినప్పుడు అందరినీ తనతో కూడా తీసుకొని వెళ్ళే ఒక గడియ రాబోతూ ఉండగా, ప్రియులారా, మరెక్కువగా ప్రభువు కొరకై అవిశ్వాసులముగా ఉండక విశ్వాసులముగా, ఆయనకు విధేయులముగా, ఆయనకి ఇష్టలముగా ఈ లోకములో ఉంటూ ఆయన మహిమార్థమై సాగి వెళ్ళుటకు దేవుడు మనందరికీ కృపను సహాయమును ఆయన దయచేయునుగాక. ఆమేన్.